హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. వీరందరికీ పెండింగ్ ఉన్న ఆసరా పెన్షన్స్ డబ్బులు, ఎక్స్గ్రేషియా డబ్బులు చెక్కుల రూపంలో పంపిణీ అయితే చేశారండి నిన్న మంత్రి పొంగులేటి గారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు అందిస్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అర్హులైన జర్నలిస్టులకు త్వరలో ఇందిరమ్మ ఇళ్ళు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలో ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన విలేకరులు, వృత్తి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను నెలవారీ పెన్షన్, అనారోగ్యం, ప్రమాదాలకు గురై అచేతన స్థితిలో ఉన్న వారికి మంత్రి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని మీడియా అకాడమీ కార్యాలయంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన తెలంగాణ మీడియా అకాడమీ భవనానికి మరమ్మతులు పూర్తి చేసి ఈ నెలాఖరుకల్లా ప్రారంభిస్తామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని వారి సంక్షేమానికి అకాడమీ ఖర్చు పెడుతుంది అని అన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి 1,00,000 ఆర్థిక సాయంతో పాటు 5 ఏళ్ల వరకు నెలకు 3,000 చొప్పున పెన్షన్ అందజేస్తున్నామని చెప్పారు. వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల కింద 1 నుంచి 10వ తరగతి వరకు చదివే వారికి నెలకు 1,000 రూపాయల చొప్పున గరిష్టంగా ఇద్దరికీ అందిస్తున్నామన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, పలువురు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. చూశారు కదా అండి, జర్నలిస్టుల కుటుంబాలకు నిన్న చెక్కులు అయితే పంపిణీ చేశారండి మంత్రి పొంగులేటి గారు. అక్కడ 5 సంవత్సరాలకు గాను 3,000 రూపాయల చొప్పున వీరికి పెన్షన్ డబ్బులు అందజేస్తున్నారు. అంతేకాదు 1,00,000 రూపాయలు వీళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్నారండి. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.